రూపు ఇచ్చారు, ఆ రూపుకి కుంకుమార్చన చేశారు. అలాగే రుద్రాక్ష ఇచ్చారు, విభూతితో అర్చన చేశారు. ముందు చేసిన తర్వాత ముందు గణపతికి చేశారు, గణపతి పూజ కూడా చేశారు. ఈ ఏదైతే మీరు ప్రసాదాలు అయితే దాంతో పాటు ఈ కుంకుమ పూజ చేసినటువంటి కుంకుమ, రూపు, అలాగే రుద్రాక్ష మొత్తం ప్లేట్తో సహా అన్ని కూడా ఎక్కడ ఇంట్లో వాడుతారు. అయితే రూపు అయితే ఆడవారు మంగళసూత్రాల్లో గుర్తుకోండి, మగవారికి రుద్రాక్షని మెల్లో ధరించినట్లయితే మన శుభకరం. ముఖ్యంగా ఈ విషయాన్ని ఎందుకు చెప్తారంటే ఈ రుద్రాక్ష కాశీ నుంచి వచ్చింది. మన గోరగడ్డ శ్రీనాథ్ గారు కాశీ నుండి తీసుకొచ్చి అది పంపించారు. ఈ రోజు కోసం ఈ సింధూర పూజ అంటే ఏంటి? ఈ సింధూర పూజని ప్రతి గ్రామంలోనూ చిన్న చిన్న వాడల్లోనూ అన్ని వాడల్లో కూడా భారీ ఎత్తున ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. దీనికి కారణం సింధూర పూజ అంటే మన యొక్క సింధూరాన్ని, అంటే ఈ దేశ సౌభాగ్యాన్ని. ఈ దేశంలో ఏం జరిగిందంటే ఈ సింధూర పూజ పెట్టాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అనేది మీకు పెహల్గాంలో జరిగినటువంటి ఒక ఉగ్రవాదులు మతాన్ని, హిందూ మతాన్ని దూషించి మీ హిందూ మతం యొక్క దీని ఈ దేశ భారతదేశం కదా, భారత మాత సింధూరాన్ని చూసేసాం అని ఒక భర్తను చంపి అమ్మాయి యొక్క బతుకు చేయటం మూలంగా ఈ భారత మాత యొక్క అంతమంది చంపేశారు. ఆ విధంగా చంపేయడం వలన ఈ సింధూర పూజ చేసి మనం అందరం కూడా హిందూ బంధువులు ఎవరైతే ఉన్నామో హిందూ అందరం కూడా ఐక్యతగా చాటుకుని రాబోయే కాలంలో మనందరం ఐక్యతగా ఉన్నాము అనేటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని, ఈ సింధూర పూజ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. కనుక ఈ సింధు పరిషత్ తరఫున మనం ఏదైతే కోరుతున్నామంటే ఇక్కడతోనే ఈరోజు పూజ చేస్తానికి వెళ్ళిపోతారు, మళ్ళీ పట్టించుకోరు. అలా కాదు, మీరు మీ కుటుంబీకులు అందరూ కూడా వారానికి ఒకసారి మీ దగ్గరలో ఉన్నటువంటి ఏ దేవాలయం అయితే ఉందో ఆ దేవాలయానికి వెళ్ళటం, కుటుంబ సభ్యులతో సహా అందరూ కలిసి ఒక ఐక్యతగా కానీ ఐకమత్యంగా కానీ మనం ఉన్నట్లయితే అటువంటి ఉగ్రవాదులు ఎవరైతే ఇతర దేశాల నుంచి వచ్చి ఈ దేశం మీద దాడి చేయాలని చూస్తున్నారో వాళ్ళకి ఒక భయం పడుతుంది. అమ్మో వీళ్ళందరూ ఏకమైతే, ఎందుకంటే 144 కోట్ల మంది భారతీయులు ఉన్నారు, అందులో హిందువులు అత్యధికులు. వీళ్ళు గట్టిగా ఒక ఉప్పు ఊదితే యావత్ మొత్తం ప్రపంచం కొట్టుకుపోయే పరిస్థితి మన దగ్గర తెలియాలంటే మన ఐక్యత కావాలి. అంత ఐక్యత కావాలంటే ఇటువంటి పూజలు చేయాలి, దేవాలయ దర్శనం చేసుకోవాలి. మీ కులం ఏమన్నట్లయితే ఇంట్లో లోపల వరకే ఇంటి బయటకు వచ్చిన తర్వాత అందరం హిందువులు బంధువులు, అది అందరం కూడా గుర్తుపట్టుకుని మనం కానీ చేయగలిగితే మనం అనుకున్నటువంటి ఏదైతే ఉందో దాన్ని సాధించగలము. మీకు ముఖ్యంగా చెప్పే ఏది, ప్రతి వారం మీరు మీ కుటుంబీకులు దేవాలయ దర్శనం చేయాలి. అలాగే తీసుకెళ్ళి మీ ఇంట్లో పెట్టుకుని మీరు కూడా తీసుకోవడానికి చేసుకోవాలి. ఈ అన్ని కార్యక్రమాలని చేపట్టి మరి సమయం కూడా చాలా అయిపోయింది, లేట్ అయిపోయింది. ఇప్పటివరకు మరి ఇంత శ్రద్ధగా చేసిన ప్రతి మార్గభక్తులకి అందరికీ కూడా ఇక్కడ ఆలయ కమిటీ వారికి ఎవరైతే ఉన్నారో ఈ కార్యక్రమం శ్రద్ధగా చేసిన అందరి వారికి కూడా నేను చేతులెత్తి నమస్కరిస్తూ ధన్యవాదాలు తెలియజేస్తాను. ఇప్పుడు ప్రసన్న రాజేంద్ర గారు మాట్లాడతారు. ఆయన ఇవ్వద్దన్నారు. ఈరోజు లక్ష్మీదేవి మరియు పూజలు చేసుకుని ఈ రోజున మీరందరూ కూడా ఇదొక మంచి రోజుగా మీరు భావించవచ్చు. మీరు ఎందుకంటే ప్రతి స్త్రీకి కూడాను చాలా ముఖ్యమైనది సౌభాగ్యం. ముఖ్యమంత్రి స్త్రీ యొక్క సౌభాగ్యం, ఆ తర్వాత ఉన్నటువంటి పరమేశ్వరుడి యొక్క అకల్మషమైనటువంటి ఆలోచన ఉండాలి. ఈ రెండు కూడా మీరు వాళ్ళు చేసుకోగలిగారు. దీనికి కారణం ఏంటంటే అంతకు తెలిసిందే, మనకు మన వాళ్ళని హిందువులందరినీ చంపేయటము, దాని తర్వాత వాళ్ళ యొక్క మాంగళ్యం పోగొట్టుకుని వాళ్ళందరూ సింధూరం పోగొట్టుకున్నారు. కాబట్టి సింధూరు అనేటువంటి మనం ఒక ప్రతి దాడి చేసి పాకిస్తాన్లో ఉన్నటువంటి దీనికి కారకులైన వాళ్ళని కాకుండా అనేక మందిని మనం అక్కడ తొట్టమర్చుకుంటాం.
అంతేకాకుండా ఆ చేసినటువంటి దాడికి నేతృత్వం వహించిన వాళ్ళు కూడా ఇద్దరు ఆడవాళ్ళే, స్త్రీలే. ఆ స్త్రీలే వెళ్ళి వాళ్ళందరూ చేసుకోగలిగారంటే వాళ్ళకు జరిగినటువంటి అన్యాయానికి తగినటువంటి ప్రతీకారం వాళ్లే తీర్చుకున్నారు. అంటే స్త్రీకి ఉన్నటువంటి గొప్పదనాన్ని వాళ్ళు నిరూపించుకోగలిగారు భారతదేశంలో. ఇవాళ మీరందరూ కూడా ఇలా చేయించడానికి కూడా కారణం ఇదే. దానికి కారణం ఏంటి? మీరు చేసే ప్రతి పూజకు కూడాను అఖండమైనటువంటి శక్తి ఉద్భవిస్తుంది. ప్రతి వాళ్ళ యొక్క నామస్మరణలో కూడా శక్తి వస్తుంది. అలాగే పూజలో కూడా ప్రతి దాంట్లో కూడా శక్తి ఉంటుంది. మీరు చేసేటువంటి ప్రతి పూజ కూడా మన దేశానికి కానీ, సమాజానికి కానీ, ఊరికి కానీ మీరు శక్తి ఇస్తున్నట్టుగానే భావించాలి మీరు. అంతేగాని మీరు ఊరినే చేయట్లా. మీరు చేయటంటే మీరు చేసిన ప్రతిదీ కూడా దేశానికి కానీ, గ్రామానికి కానీ, సమాజానికి కానీ, మీ చుట్టూ బంధువులు కానీ మీరందరికీ కూడా మీరు అత్యంతమైన బలవంతులు చేసినట్టుగానే భావించారు. కాబట్టి మేము చేసి ఇదంతా కూడాను 100 ఇలాంటి ఇవి చేయించాలి ప్రతి చోట అని చెప్పేసి విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు సంకల్పించారు. ఇప్పటికే దాదాపు 30 మంది చోట్ల చేసింది. ఇక్కడ కులము లేదు, ఏమీ లేదు. ఇక్కడ అందరూ హిందువులందరూ ఒకటి, ఎవరైనా కావచ్చు. వాళ్ళు అక్కడికి వెళ్ళటం, వాళ్ళతోటి హిందువులం బంధువులు అనేటువంటి ఒక శ్లోకంతో వాళ్ళు ఎవరైనా కావచ్చు వెళ్ళటం, అక్కడ మేము పూజలు చేయించడం, వాళ్ళలో ఉన్నటువంటి సామూహికంగా చేస్తున్నాం అనేది అంతా. సామూహికంగా చేసినటువంటి శక్తికి ఉన్నట్టు గొప్ప ఒక్కళ్ళగా చేసుకున్నటువంటి ఏమి ఉండదు. సామూహికం చేసుకున్నట్టే గొప్ప పరిస్థితి ఏర్పడుతుంది. ఈ రోజు మీరందరూ కూడాను ఈ నిష్ఠతోటి ఇది చేసినటువంటి దానికి మాకు ఇవాళ చేసుకున్నా వెంటనే వచ్చేస్తుంది అనుకుంటారు, కానీ మీ యొక్క ఖాతాలకు వెళ్ళిపోతుంది. ఈ ప్రతి వాడికి ఒక ఖాతాలు ఉంటాయి. ఆ ఖాతాలోకి పుణ్యం అనేటువంటిది, ఆ ప్రతిఫలం అనేటువంటి చేరిపోతుంది. ఎప్పుడో అది భగవంతుడు ఎప్పుడు తలుచుకుంటాడో దాని యొక్క ప్రతి ఇది అనేటువంటిది మీకు అప్పుడు వస్తుంది. ఈ రోజునే రావాలంటే కాదు, కానీ ప్రతి ప్రార్థనలో కూడా మీకు వచ్చేటువంటిదంతా కూడా మీకు లెక్కలోకి వెళ్ళిపోతే మీ అకౌంట్లో పెరిగిపోతూనే ఉంటుంది. అలాగే వాళ్ళు చేసుకుంటారని మీరు అందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను. ఇప్పుడు శాంతి మంత్రం ఉందమ్మా. జై ఇక మనం ఎప్పుడు కూడాను ఒకటే గుర్తుపెట్టుకోండి, ప్రపంచంలో ఏ మతాల్లో కూడా ఎవరైనా కానీ లేనటువంటిది ఒక హిందూ మతం ఉంది. ఎందుకంటే ఇతరుల యొక్క మతాలను గురించి నిందించడం కానీ, ఇతరులు చేసే పనులు కానీ నిందించడం హిందువులు ఎవరూ చేయరు. వాళ్ళు ఎవరు కూడా విరోధ భావన అనేటువంటి ఏ ఒక్కరు కూడా చేయరు. కాబట్టి మనం ఎప్పుడేమంటామంటే శాంతి 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 అంటాం. శాంతి అంటామంటే శ్రీకృష్ణుడు కూడా మాట అన్నాడు. ఏమన్నాడంటే, ధర్మాన్ని గెలిపించేటప్పుడు అధర్మం చేసినా అది ధర్మమే అన్నాడు. ఇవాళ అలాంటి పరిస్థితులు మనకు వచ్చింది. ఇతరులు మనం పోన్లే వాడేదో చేసుకున్నాడో పర్వాలేదు అనుకుంటే వాళ్ళందరూ కూడా మన దేశానికి కానీ, మన సమాజానికి కానీ, మన మతానికి కానీ అన్నిటికీ కూడా చాలా వికృతిగా ప్రవర్తిస్తున్నారు మన పక్కన. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండాల్సినటువంటి సమయం. మీకేం తోస్తే అది చేయండి, కానీ ఎవరో చెప్తే మాత్రం చేయడానికి మాత్రం ప్రయత్నం చేయొద్దు. ఇకపోతే మనం ఎప్పుడూ చెప్పుకునేటువంటి శాంతి మంత్రం ఇది. ఓం మీరు కూడా అనండమ్మా. పూర్ణమద ఓం పూర్ణమద ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదస్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవ వశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. ఇది మనకు సంబంధించినటువంటి శాంతి మంత్రం ఇది. ఇకపోతే మనం ఇప్పుడు చెప్పుకోవాల్సింది ఏంటంటే జయఘోష. మన దేశానికి, మనకి, సమాజానికి, మీ కుటుంబానికి, మీ భర్తలకు, మీ పిల్లలకి అందరికి సంబంధించినటువంటి జయఘోష ఇది. మీరు కూడా అనండి. మేమేదంటే అది అనండి. మేము సచ్చిదానంద భగవాన్ కి జై అనండి. మేము చాలు. సచ్చిదానంద భగవాన్ కి, భారత్ మాతా की, गौ माता की, गंगा माता की, श्री राम जन्मभूमि की, श्री कृष्ण जन्मभूमि की, काशी विश्वनाथ की, पवन सुत हनुमान की, बोलो भाई संतों की जय, बोलो भाई सबो भक्तों की जय, धर्म की जय हो.
जय हो अनंడి धर्म की जय हो अधर्म का नाश हो अधर्म का नाश हो प्राणियों में सद्भावना हो विश्व कल्याण हो गोवंश हत्या बंद हो धर्मांत चरण बंद हो भरत अखंड हो हर हर महादेव हर हर महादेव शंभो हर हर महादेव शंभो शंकर ఏడుకొండవాడ వెంకటరమణ ఏడుకొండవాడ వెంకటరమణ గోవింద గోవింద